వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. శ్రీలంక సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పూర్తిగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి శ్రీలంక సమీపంలో ఉంది. అది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. తమిళనాడు తీరాన్ని రాబోయే 48 గంటల్లో తాకే అవకాశం ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా, మరో 24 గంటలు అంటే 48 గంటల్లో 2 డేస్లో అది తీవ్ర వాయుగుండంగా మారబోతా ఉంది. ఆ తర్వాత తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. తమిళనాడులో ఏ ప్రాంతంలో తీరాన్ని తాగుతుంది అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిన ఈ యొక్క వాతావరణం నెక్స్ట్ ఇది వాయుగుండంగా మారి తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఉంటుందా అంటే దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరు జల్లులు అయితే కురిసే అవకాశం ఉంది. చలి తీవ్రత గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 అవర్స్లో దీని యొక్క ప్రయాణం ఎటువైపుగా మారబోతా ఉంది. ప్రస్తుతం వాయువ్య దిశగా పశ్చిమంగా ప్రయాణం చేస్తూ ఉంది కాబట్టి తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని క్లారిటీ వచ్చింది. అయితే అదే విధంగా ప్రయాణం కొనసాగుతుందా, దాని ప్రయాణంలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే దానికి సంబంధించి ఈరోజు 1:30కి ఒక బులెటిన్ రాబోతా ఉంది. ఐఎండీ బులెటిన్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.